ఏంట్రా చూస్తున్నావు? నువ్వు కూడా చూడా చాలా బాగుందా అనే నువ్వు వచ్చావా? ఏదో చేస్తాను. ఇందాక నుంచి ఎంత చూస్తున్నా ఎవరు వెళ్తాదనయా? ఎంత చూస్తున్నా వెళ్ళరా, చెప్తానే వెళ్తారు. ఆపడమ్మా ఆపండి. ఏ పిల్ల దిగు. నెమ్మదిగా దిగండి. ఏంటి పిల్ల అంటున్నావు? నా పేరు పిల్ల కాదు, దేవకి, సమాజ సేవకి. దేవకి, ఇదంతా చేస్తున్నావు దేనికి? అశ్లీలత మీద యుద్ధం చేస్తున్నావు సార్. రోజు పొద్దున్న 10 o'clock కి ఆఫీస్ కి వెళ్ళి సాయంత్రం 5 o'clock కి తిరిగి రావటం కాదు సార్. కాస్త సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఆహా, ఈ వాల్ పోస్టర్స్ థియేటర్ ఎంతకాలం బట్టి ఉంటున్నాయి? చాలా కాలంగా. అప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు అయింది? వాట్ డు యు మీన్? ఐ మీన్ అశ్లీలం వాల్ పోస్టర్స్ లోనే కాదు, మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో, ఇది ఫ్యాషన్. ఆహా, అశ్లీలతకి ఆరంభమే ఈ ఫ్యాషన్. ముందు డ్రెస్ మార్చు. ఇదే సార్ ఇండియాలో ఉన్న దౌర్భాగ్యం. మీరు సంఘ సేవ చేయరు, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తానమ్మా. ముందు నువ్వు పైకెళ్ళు, ఇది పూర్తయిన తర్వాతే మా విధిలోకి రా. నా పూర్తి సహకారం మీకుంటుంది. అంతే, నువ్వు వేసుకో, మేము చూసుకుంటాం. నువ్వు పెద్దోడివి, కొట్టినే తప్పలేదనయా? ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది నీ సంఘ సేవ చూసి కాదు. మరి నువ్వు చెప్పరా. తప్పండి. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ ఏంటమ్మా ఇది? సంఘ సేవ హాస్టల్ తీసేయాలంటే మాకు చెప్పొచ్చుగా. ఏంటి న్యూసెన్స్? సేవ చేయడం కూడా తప్ప. మనం కూడా వెళ్దాం. ఇటు కార్ అటు ఉంది. చనిపోయిన వాడు ఎన్ని గంటలకు లంచం తీసుకున్నాడు, తీసుకున్న డబ్బుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నాడు, అన్ని వీలునామా రాసినట్టు ఆధారాలతో సహా రాశాడంటే ఇట్స్ అమేజింగ్. రియల్లీ ఇది ఒక్కడి వల్లే అయ్యే పని కాదు సార్. ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేశాడంటే ఎవరై ఉంటారు సార్? ఏంటి బాబు ఆ ప్రశ్న నన్ను అడుగుతావుటి? ఆ చేసినోడు ఎవడన్నా నాకు ఫ్రెండ్ అనుకున్నావా? అయినా 15 మెంబర్స్ ని ఒక్కడే ఎలా కిడ్నాప్ చేస్తాడయ్యా? లేదు, వాళ్ళు కూడా 15 మంది టీం అయి ఉంటారు. డెఫినెట్. తప్పు సార్, మీ లెక్క కరెక్ట్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 1089 ఎంఆర్ఓలు ఉన్నారు. వాళ్లలో 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారంటే డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏసీఎఫ్ మనుషులు ఉంటుండాలి. ఇంతకంటే సీరియస్ విషయం ఏంటంటే ఈ కిడ్నాప్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ఇలాగే జరుగుతాయని క్యాసెట్లో చెప్పాడు. అంటే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ అతని మనుషులున్నారు. అది కాక ఇవన్నీ ఇంత పక్కాగా ఆర్గనైజ్ చేశాడంటే ఇదేదో సోమవారం మొదలెట్టి శుక్రవారం పూర్తి చేసింది కాదు సార్. దీని వెనక కొన్ని సంవత్సరాల ప్లానింగ్ ఉండుండాలి. ఎంత స్పీచ్ ఇచ్చావు? ఎవరు నువ్వు? సూర్యం సార్, కొత్తగా డిపార్ట్మెంట్కి వచ్చిన డ్రైవర్ని. డ్రైవర్ గాడివా? బండిలో డీజిల్ ఉందా? కొట్టించాను సార్. టైర్లలో గాలి ఉందా? ఉంది సార్. అయితే ఇమీడియట్ మదీనా కేఫ్కు పోయి వేడి సమోసా చాయ్ సార్లకు తీసుకురా పో. అది కాదు సార్. ఈ ఫైళ్లతోనే సతమతం అవుతుంటే సారు అంటే మధ్యలో నీ గొడవ ఏంటి? బాబా బాగా పెట్టారా? నన్ను తిట్టారని నువ్వు నవ్వుతున్నావు, నిన్ను తిడితే నేను నవ్వుతాను. అందుకేరా జనం మనల్ని చూసి నవ్వుతున్నారు. అబ్బో, నువ్వు ఐడియా ఇస్తే వాళ్ళు వినేస్తారా? వాళ్ళకి నా వంటి మీద ఉన్న కానిస్టేబుల్ బట్టలు కనిపిస్తున్నాయి తప్ప కాలేజీలో నాకు ఇచ్చిన మెడల్స్ కనిపించట్లేదు. నేను కూడా మెరిట్ స్టూడెంట్నే, కానీ లంచాలు ఇవ్వలేక ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోలేక కానిస్టేబుల్ అయ్యాను. కానీ మెరిట్ అని చూస్తుంటే నేను వాళ్ళ మధ్యలో కూర్చునేవాడిని. సమోసాలు తేవాలట, సమోసాలు. ఇదిగో వాళ్ళు తిట్టారనో నువ్వు నవ్వావనో నేను ఈ కేసును వదిలిపెట్టను. అంత పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కానిది నీ వల్ల ఏమవుతుంది? అవుతుంది. ఒక ఆఫీస్లో ఎవరెవరు లంచం తీసుకుంటున్నారని ఒకటి కనిపెడుతున్నాడంటే వాడు ఖచ్చితంగా లంచం తీసుకొని వాడై ఉంటాడు. ఆ ఒక్కడెవరో పట్టుకుంటే ఈ కేసు వెనక ఎవరున్నది మొత్తం బయటపడుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. అందరూ వినండి, ఈరోజు కాలేజీ లేదు, సెలవు ఇచ్చేసినాం. అందరు ఇళ్ళకి పోండ్రే. ఏంటయ్యా ఈ గొడవ? గొడవేంట? ఈ రోజు కాలేజీ నడదు, మూసారి. మూసేయాలా? నో, ఈ రోజు నుంచి ఇక్కడ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు మళ్ళీ పెట్టుకో. పరీక్షలు మళ్ళీ పెట్టడం ఏమిటి? అది కుదరదు. పార్లమెంట్ ఎలక్షన్లే రిగ్గింగ్ అన్నందుకు మళ్ళీ పెడతారు. నీ పరీక్షలు ఏంద్రా భయ్? మంచి రోజు చూసి మళ్ళీ పెట్టుకో. మా ఎమ్మెల్యే సాబ్ ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు వైన్ షాప్లు బార్ షాప్ లో పనిచేసారు. మధ్యలో నీ కాలేజ్ ఏంద్రా భయ్? చెప్తుంటే అర్థమైతలేదా? ఎగ్జామ్స్ ఆపేస్తే స్టూడెంట్స్ భవిష్యత్ దెబ్బతింటుంది. మర్యాదగా వెళ్ళిపోండి. నువ్వేంది పంతులమ్మా? ఏంది నీ మెల్లో పసుపుతా? ఓహో, కొత్త పెళ్ళా? ఈ రోజు నీకు సెలవు ఇచ్చేసిన, పోయి మొగడుతో బాగా షికారు చేయి. ఓ పంతులమ్మా, నా సంగతి నీకు తెలియదు. ఎవరాబాయ్ నువ్వు? నా మీద చేస్తావు? కాలేజీ లోపలికి పోలీసులే రాకూడదు,
పోరం బోకులు మీరు వచ్చారేంట్రా? పోండి ఇక్కడి నుంచి. ఏంది కానీ గట్ట కొడతాను? ముందు నేను నోటితో చెప్తాను, వినకపోతే చేత్తో చెప్తాను. ఏమనుకుంటున్నావు? దాదా అనుకుంటున్నా? నన్ను కొడతావు రా బాయ్? నిజంగా కొడతావా? రే రండ్రా. కొడతావు నువ్వు నన్ను? రే రండ్రా. దా కొట్టు కొట్టు. వెళ్ళొద్దురా, వాడు మామూలు లెక్కలేడురా. మళ్ళీ వద్దాం. వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావు? మళ్ళీ వద్దా అని అంత చూస్తా. వెళ్ళరా. అలాగన్నా. Go!
సూరి అయ్యా దీంతో నీ షాప్ అది బాగు చేయించుకో. వద్దనా పిల్లలు కానీ వద్దనా ప్లీజ్